ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీపాదవల్లభ గురోః వదనారవిందం వైరాగ్యదీప్తి పరమోజ్వలమద్వితీయం. మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి సతతం స్మరామి. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, 27 రోజుల నుంచి మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున 27వ అధ్యాయంలో 27వ భాగంలో 22వ అధ్యాయాన్ని చెప్పుకున్నాం, గురుదత్త భట్టు యొక్క వృత్తాంతాన్ని. ఈ రోజున 28వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం, అధ్యాయం 22. దీంట్లో శివపూజ రహస్య వివరణము అనేటువంటి అంశాన్ని ప్రతిపాదించారు శంకర భట్టు గారు. ఇందులో శివయోగి యొక్క భక్తి మహిమ, వారికి శ్రీపాదుల వారి యొక్క ఉపదేశాలు చెప్పారు. శంకర భట్టు చెప్తున్నాడు, నేను కృష్ణానది యొక్క యువతల ఒడ్డున ఉండి ఆ కురువపురానికి ప్రయాణం అయ్యేటటువంటి సమయంలో ధర్మగుప్తుడు అనేటువంటి ఒక సద్వైశ్యుడు నాకు తారసిల్లాడు. ఈ కథంతా శంకర భట్టు చెబుతున్నాడు. అతడు కూడా శ్రీపాదుల వారి యొక్క దర్శనం కోసం కురువపురానికి వస్తూ ఉన్నాడు. ప్రసంగవశాత్తు వారు పీఠికాపుర వాస్తవ్యులైనటువంటి శ్రీ పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి బంధువులు అని కూడా తెలిసింది. నాకు కలిగినటువంటి ఆశ్చర్యానికి అంతులేదు. నాకు తారసిల్లేటటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారి భక్తులు అందరూ కూడా శ్రీపాదుల వారి యొక్క దివ్య చరిత్రాన్ని, లీలలని, మహిమలని, స్వామి చేసే అద్భుత సంఘటనలని తెలియజేయటంలోనే ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి వింత విశేషత సంతరించుకుంటూ ఉన్నాయి. ఒక్కొక్క వ్యక్తి కలిసినప్పుడు కొన్ని విశేషాలు శంకర భట్టుకు తెలుస్తున్నాయి. వాటిని గ్రంథస్థం చేశాడు ఆయన. శ్రీవారి యొక్క దివ్య చరిత్రలో ఒక్కొక్క సంవత్సరం జరిగినటువంటి వాటిలో కొన్ని సంఘటనలు మాత్రమే తెలియజెప్పబడ్డాయి. అవి ఒకదానికొకటి ఏమాత్రం సంబంధం లేనటువంటి వింతలు. ఇదివరకు ఎన్నడూ కూడా నేను విని ఉండనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి సంగతులు అవి. నాకు ఇప్పటి వరకు శ్రీపాదుల వారి యొక్క 10 సంవత్సరాల వయస్సు వరకు జరిగినటువంటి లీలా విశేషాలు ఒక క్రమ పద్ధతిలో వారి యొక్క భక్తుల ద్వారా నాకు వివరించబడ్డాయి. నేను నా మనస్సులో ఈ విధంగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఈ ధర్మగుప్తుల వారు శ్రీవారికి 11వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటనలను ఏమైనా నాకు తెలియజేస్తారేమో అని అనుకున్నాను. శ్రీపాదుల వారు క్షణక్షణ లీలా విహారి కదా. అంతలోనే శ్రీ ధర్మగుప్తులు నాతో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు. అయ్యా శంకర భట్టు, నేను శివభక్తుణ్ణి. శ్రీపాదుల వారి యొక్క 11వ సంవత్సరంలో శివయోగి ఒకానొక వ్యక్తి పీఠికాపురానికి వచ్చాడు. ఈయన ఏదైతే వినాలి అనుకున్నాడో ఈయన అడగకుండానే ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. అంటే స్వామివారి యొక్క అనుగ్రహమే దీని వెనకాల ఉన్నది. ఆ శివయోగి చాలా యోగ్యుడు. ఆయన కర్తల భిక్ష చేసేవాడు.
అంటే చేతులు బట్టి ఆ చేతుల్లో ఎంత వస్తే అంత మాత్రమే స్వీకరించడాన్ని కరతల భిక్ష అంటారు. తన వద్ద ఏ రకమైన సంచి కానీ కంచం కానీ మరేమైనా పాత్ర కానీ ఉంచుకునేవాడు కాదు. ఎవరు ఏది పెట్టినా చేతుల్లోనే దాన్ని తినేసేవాడు అనమాట. అలాగే అతడు చూసేవాళ్ళకి పిచ్చివాడిలాగా కనిపించేవాడు. అతడు మొదటిసారి శ్రీ కుక్కుటేశ్వర ఆలయానికి వచ్చాడు పీఠికాపురంలో. అతడి యొక్క పిచ్చి వాలకాన్ని, ధూళి ధూసరితమైనటువంటి శరీరాన్ని చూసి ఆ దేవాలయంలో ఉండేటువంటి అర్చక స్వాములు ఆయన్ని గుళ్ళోకి రానిలా. అతడు దేహస్పృహ లేనటువంటి ఒకానొక అవధూత స్వరూపం. అతడు మాటి మాటికి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించుకుంటూ ఉన్నాడు ఆ శివయోగి. ఆ సమయంలో నేను మాకు బావగారి వరుస అయినటువంటి పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారింటికి గుర్రం మీద వస్తూ ఉన్నాను. శంకరభట్టు గారు మార్గమధ్యంలో శ్రీ కుక్కుటేశ్వర ఆలయాన్ని దర్శించటం నాకు అలవాటు. నేను వైశ్య ప్రముఖుణ్ణి కావడం వల్ల అర్చక స్వాములు నా పేరిట ఘనమైనటువంటి పూజ నిర్వహించారు. ఎందుకని? మంచి దక్షిణ ఇస్తారని. ఎందుకంటే నాకు అలా పూజించినటువంటి ఆ పూజారి గారికి మంచి సంభావనలు ఇవ్వడం అనేది అలవాటు. నేను 5 వరహాలని అర్చక స్వాములు గారికి ఇవ్వాలి అనుకున్నాను. ఆ 5 వరహాలని అర్చక స్వాములు పంచుకుంటారు. అందరూ ఆ గుళ్ళో పనిచేసే వాళ్ళంతా వారి యొక్క ఆర్థికపరమైనటువంటి కష్టాలని, బాధలని నాతో చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. సనాతన ధర్మాన్ని రక్షించడానికి మీ వంటి సద్వైశ్యుల యొక్క అండదండలు ఎంతో ముఖ్యం అని నాతో చెప్పేవాళ్ళు. ఇంతలో బయట ఉన్నటువంటి శివయోగి విసురుగా లోపలికి వచ్చాడు. ఇంతకుముందు అర్చక స్వామి లోపలికి రానిలేదు కదా. దాంతోపాటు 2 త్రాచుపాములు కూడా లోపలికి వచ్చాయి. అర్చక స్వాములకి ముచ్చెమటలు పట్టినాయి. ఆ శివయోగి అన్నాడు, ఓ అర్చక స్వాములారా, మీరేం భయపడద్దు. మనం ఆరాధించేటటువంటి కుక్కుటేశ్వరుడికి ఇవి ఆభరణాలు అన్నాడు. ఈశ్వరుడికి ఆభరణాలే కదా సర్పాలు. తండ్రిని బిడ్డలు కౌగులించుకున్నట్లుగా ఈ నాగుబాములు మన తండ్రి అయినటువంటి కుక్కుటేశ్వరుడిని కౌగులించుకోవడానికి ఆతృత పడుతున్నాయి. అవి మనకు సోదరులతో సమానం. మనం మన సోదరులను చూసి ఎక్కడైనా భయపడతాం, పారిపోవటం ఉంటుందా? లేదా చంపాలనుకోవటం మహాపాపం కదా అన్నాడు. అర్చక స్వాములు చేసే విశేష పూజ వల్ల ఈ సర్పాలు 2 కూడా ఇక్కడికి ఆకర్షింపబడ్డాయి. నాగాభరణుడైనటువంటి కుక్కుటేశ్వరుణ్ణి మనం మరింత శ్రద్ధగా ఆరాధించుకుందాము అని నమక చమక మంత్రాలతో, సుస్వరంతో, రాగయుక్తంగా ఆలపించండి అని ఆ శివయోగి అన్నాడు. అర్చక స్వాములకి ఏం చేయాలో పాలుపోల. అర్చక స్వాములకి కొంత వందిమాగద జనం కూడా ఉన్నారు. అంటే వాడు చేసేవన్నీ పొగిడేటటువంటి వాళ్ళు. అక్కడికి వచ్చే భక్తజనుల్లో ఎవరైనా ధనవంతులై ఉండి విశేషంగా సంభావనలు ఇచ్చేవాళ్ళు గనక ఉంటే వాళ్ళని సంతోషపెడుతూ అనేకమైనటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు ఆ వందిమాగదులు. వాళ్ళకు కూడా ₹1 పడేస్తారు. ఈ అర్చక స్వాముల్లో పీఠికాపురంలో ఉన్నటువంటి సూర్యచంద్ర శాస్త్రి అనేటువంటి వాడు మంచి పండితుడే కాకుండా నిష్ఠాగరిష్ఠుడు, మంచి అనుష్ఠానపరుడు. అతడికి శ్రీపాదుల వారి యందు భక్తి, ప్రేమ 2 ఉంటాయి మెండుగా. అప్పుడు ఆ అర్చకుడు శ్రీపాదుల వారిని స్మరించుకొని నమక చమకాలని సుస్వరంతో, రాగయుక్తంగా, స్వరబద్ధంగా ఆలపిస్తూ ఉన్నాడు. అక్కడికి వచ్చినటువంటి ఆ 2 నాగుపాములు కూడా రాగతాళబద్ధంగా తమ పడగలని కదులుస్తూ తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేసినాయి. ఆ సూర్యచంద్ర శాస్త్రి గారు శివయోగిని బాపనాచార్యుల ఇంటికి తీసుకొని వెళ్ళాడు. శివయోగికి సంతృప్తికరమైన భోజనం పెట్టారు అక్కడ. ఆ తరువాత శివయోగి శ్రీపాదుల వారి దర్శనం కూడా అయింది. ఆ శివయోగికి శ్రీపాదుల వారు ఆ శివయోగికి శివశక్తి స్వరూపులుగా దర్శనమిచ్చారు. అంటే అమ్మ, అయ్య 2 ఉన్న స్వరూపం.
అంటే అర్ధనారీశ్వర స్వరూపంలో కనిపించాడు. ఆ శివయోగి 3 రోజుల పాటు సమాధి స్థితిలోనే ఉండిపోయినాడు. 3 రోజులు అయిన తర్వాత శ్రీపాదుల వారు తమ యొక్క దివ్యహస్తంతో అతడికి అన్నం తినిపించారు. ఆ తరువాత అన్నాడు, నాయనా శివయోగి, సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి ధర్మ కర్మలను ఆచరించి తరించు అన్నారు. అలాగే పురాణ విషయాలు కల్పనలు కానీ అసత్యాలు కానీ కానే కావు. వాటిలోని సామాన్య అర్థం వేరు, నిగూఢమైనటువంటి రహస్య అర్థం వేరు అన్నారు. ఇదే మనం మహాత్ముల నుండి తెలుసుకోవాల్సిన విషయం. ప్రతి కథకి వెనకాల ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంటుంది. భాగవతంలో కానీ దేంటోనైనా గజేంద్ర మోక్షణమే ఉంది. ఒక ఏనుగు ఒక మొసలి కథ పనిగట్టుకొని చెప్పవలసిన ఆవశ్యకత వ్యాసుల వారికి లేదు. దాన్ని అనువాదం చేయాల్సినటువంటి అవసరం పోతన గారికి లేదు. కానీ వాటి వెనకాతలో ఉండేటువంటి ఆధ్యాత్మిక రహస్యాలని విప్పి చెప్పాలి ప్రవచనకారులు. అప్పుడు సామాన్యుడికి అర్థమవుతుంది. అదే విషయం చెబుతున్నారు ఇక్కడ స్వామీజీ. అనుష్ఠానం చేసేటటువంటి సాధకులకు మాత్రమే దానిలో ఉండేటువంటి అంతరార్థాలు, నిగూఢ రహస్యాలు వాళ్ళకి స్ఫురిస్తాయి. ఋతువులకి కారణమైనటువంటి సూర్యచంద్రుల్లో సూర్యుడు పరమాత్మకు ప్రతీక అయితే చంద్రుడు మనస్సుకు ప్రతీక. అందుకనే చంద్రమా మనసో జాత అంటారు కదా. చిత్సూర్య తేజస్సు, మనోరూపమైనటువంటి చంద్రుడు ఇద్దరు కలయగానే సృష్టి కార్యం నెరవేరుతుంది. ఆ ఇద్దరి కలయిక ఉంటేనే సృష్టి కార్యం. అమావాస్య అనేది మాయకు ప్రతీక. ఈ మాయాస్వరూపమే మొట్టమొదటి వసువులు అనేటువంటి పేరు గల కళలను సృష్టించారు. చంద్రబింబంలో కళలను ప్రవేశపెట్టడం. 16 కళలు ఉంటాయి చంద్రుల్లో. తిరిగి వాటిని తమ యందు లయం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. పరమాత్మ యొక్క తేజస్సుని మాయ మనోచంద్రుడి యొక్క లోపల ఏ విధంగా ప్రసరింపజేస్తున్నాడో అదేవిధంగా చంద్రుడిలో కూడా సూర్యుడి యొక్క కిరణాల ప్రసారం కలుగుతుంది. అంతే కదా, సూర్యుడి యొక్క కిరణాలని చంద్రుడు గ్రహించి మళ్ళీ దాన్ని వెన్నెల రూపంలో చల్లటి వెన్నెలగా ఇస్తాడు. మాయ, అమావాస్య ఈ రెండు కూడా జడ స్వరూపాలే అయినా కూడా వాటి వల్ల పుట్టినటువంటి జగత్తు మాత్రం చిత్ సాన్నిధ్యాన్ని బట్టి చిత్ అనేటువంటి జడాత్మకమైనది. వసంతాది కాలవర్తనం సృష్టికి ఏ విధంగా కారణభూతం అవుతున్నదో అంతే కదా, 6 ఋతువులు మారుతుంటేనే సృష్టి జరుగుతూ ఉంటుంది. అలాగే స్త్రీల యొక్క ఆర్తవం కూడా శిశు జననాదులకి కారణభూతం అవుతుంది. బ్రహ్మజ్ఞాన వాంఛ స్త్రీ యొక్క రజోజాత జీవగణానికే ఉంటుంది. ఆ రజస్సు దర్శనం అయితేనే ఆ తర్వాత ఆ స్త్రీ గర్భాన్ని ధరించగలుగుతుంది. స్త్రీలలో ఉండేటువంటి రజస్సు అంటే ఆర్తవము అంటారు దాన్ని. అది బ్రహ్మకి వ్యతిరేకమైంది కాబట్టి ఇది బ్రహ్మహత్య వల్ల పుట్టింది అని పండితులు చెబుతారు. ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకున్నది. ఎందుకని? బ్రాహ్మణ సంజాతుడైనటువంటి ఒక రాక్షసుడిని సంహరించడం వల్ల ఆయనకి బ్రహ్మహత్యా దోషం వచ్చింది. ఆ బ్రహ్మహత్యని 5 భాగాలు చేసి పంచాడు. అందులో ఒక భాగం స్త్రీల యొక్క ఋతువులో పెట్టాడు, ఆ ఋతుక్రమంలో. కాబట్టి ఇది బ్రహ్మహత్య వల్ల పుట్టింది అని పండితులు చెప్పారు. ఛందస్సుల చేత కప్పిపుచ్చబడింది కాబట్టి వేద రహస్యాలని ఛాందసము అని పిలుస్తారు. వంక అనేటువంటి లక్షణం ఆర్తవానికి ఉంటుంది కాబట్టి ఋతుమతి అయినటువంటి స్త్రీని 3 రోజులు దూరంగా ఉంచాలి. అలాగే స్వర్గం అనేది
స్వతసిద్ధ కాంతి కలిగినటువంటి ఒక తేజోగోళం. మర్త్యలోకం అనేది చావు పుట్టుకలు కలిగినటువంటి లోకం. అదే భూలోకం మనం ఉండేది. పాతాళ లోకాలన్నీ కూడా సూర్యకాంతి వల్లనే కాంతివంతం అవుతుంటాయి. కాబట్టి వీటికి పృష్ణులు అని పేరు పెట్టారు. సప్త పాతాళాలకి జాతవేదాది అధిష్టాన దేవతలు ఉంటారు. మనం నివసించే భూమి ఈ సప్త పాతాళాలకి ముందు ఉన్నది, అంటే పైన ఉన్నది. దీనికి అగ్ని అనేటువంటి వాడు అధిదేవత. ఈ 8 మంది కూడా అధిదేవతలకి అష్టవసువులని పేరు పెట్టారు. ఆ అష్టవసువుల్లో ఒకడే భీష్ముడు మహాభారతంలో, జౌ అనేటువంటి వాడు. సూర్యుడి యొక్క కాంతి వల్ల శోభను పొందేటటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళని వసువులు అని పిలుస్తారు. ఈ 8 గోళాలకి మధ్యలో ఉన్నటువంటి వాయుస్కంధాలని సప్త సముద్రాలు అంటారు. వాయువులకి సముద్రం అనేటువంటి సంజ్ఞ ఉన్నది అని యాచ్య మహర్షి సెలవిచ్చాడు. సామాన్య మానవులు సప్త సముద్రాలని జలస్వరూపంగా భావిస్తారు, కానీ అది మాత్రం సరికాదు అని స్వామి చెప్పాడు. ఇక శివుడి యొక్క మహిమ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఏకాదశ శివక్షేత్రాల్లోని శివస్వరూపాల గురించి వర్ణిస్తున్నారు స్వామి. స్వామి చెబుతున్నాడు, శివుడు ఇదంతా కూడా ఆ శివయోగికి చెబుతున్నాడు శ్రీపాదుల వారు. శివుడు ఏకాదశ రుద్రస్వరూపం, అంటే 11 స్వరూపాలైనవి. ఆంధ్రప్రదేశ్లో 11 శివక్షేత్రాలు ఉన్నాయి. వాటి యొక్క దర్శనం మహాఫలాన్ని అందిస్తుంది అన్నాడు. ఒకటి బృహత్శిలా నగరంలో ఉండేటువంటి నగరేశ్వరుడు. రెండోది శ్రీశైలంలో ఉండే మల్లికార్జునుడు. మల్లికార్జునుడు అనకూడదు, మల్లికార్జునుడు. మల్లిక అనేది ఒక పుష్పం. అది దాక్షారామంలో భీమేశ్వరుడు. ఈ బృహశిల అంటే పెనుగొండ అని అర్థం చేసుకోవాలి మనం. పెనుశిల అదే పెనుగొండ. క్షీరారామంలో రామలింగేశ్వరుడు. అమరావతిలో అమరలింగేశ్వరుడు. కోటిఫలి క్షేత్రంలో కోటిఫలీశ్వరుడు. పీఠికాపురంలో కుక్కుటేశ్వరుడు. మహానందిలో మహానందీశ్వరుడు. కాళేశ్వరంలో కాళేశ్వరుడు. శ్రీకాళహస్తిలో కాళహస్తీశ్వరుడు. 11వది త్రిపురాంతకంలో త్రిపురాంతకేశ్వరుడు. ఈ 11 కూడా ఒక్క పెనుగొండ తప్ప మిగతావన్నీ కూడా మేము దర్శించగలిగాను. వాస్తవానికి శివుడికి ఆకారం లేదు, మూర్తి లేదు. శివలింగం అనేది ఆత్మలో వెలిగేటటువంటి జ్యోతి స్వరూపం కాకుండా మరేమీ కాదు. సిద్ధి కలిగినటువంటి తర్వాత నిర్మలమైనటువంటి మనస్సు రూపంలో ఉండేటటువంటి నిర్మలత్వం ఏదైతే ఉందో అదే స్ఫటికలింగం. మన శిరస్సులో ఉండే మెదడులో మనలో జ్ఞానం కలగడానికి సహకరించేటటువంటి రుద్రుడినే కపాలి అంటారు. మెదడు నుండి నరాల రూపంలో మెడ కింద వరకు వ్యాపించి ఉండే నాడులని రుద్రజటలు అంటారు. శివుణ్ణి హఠయోగి రూపంలో లకులీశ్వరుడు అంటారు. శివుడు భిక్షాటనం చేసి జీవుల యొక్క పాప కర్మలు హరిస్తాడు ఆయన. చూడండి, ఈ సృష్టిలో రాగతాళబద్ధమైనటువంటి సృష్టి స్థితి లయ ఈ 3 కూడా మహాస్పందనాలకి అనుగుణంగా ఆనంద తాండవం చేస్తాడు. కాబట్టి శివుణ్ణి నటరాజు అని పిలుస్తారు. శివుడు పరమానందకారకమైనటువంటి మోక్ష సిద్ధిని కూడా ప్రసాదించగలుగుతాడు. చిత్ అంటే మనస్సు, అంబరము అంటే ఆకాశం లేదా బట్ట, వస్త్రం. ఆకాశ రూపంలో ఉండేవాడే చిదంబరుడు. అదే చిదంబర రహస్యం. ఆ తెర తీయంగానే అక్కడ ఏం కనపడదు. ఎందుకని? ఆకాశానికి రూపం లేదు కాబట్టి. మరి నీలంగా కనిపిస్తుంది కదా అనుకుంటాం. నీలం అనేది అనంతత్వానికి సంకేతం.
అలాగే సముద్రంలో నీళ్లు కూడా చూడండి నీలం రంగులో కనిపిస్తాయి, అదే చేతిలోకి తీసుకుంటే తెల్లగానే ఉంటాయి. ఇది అంటే అనంతత్వం. నీవు చూసేటటువంటి ఈ విశాలమైనటువంటి ప్రపంచంలో రోదసి స్వరూపంలో ఉండేది రుద్రుడు. 12 జ్యోతిర్లింగాలు రాశి చక్రంలో ఉండేటువంటి 12 రాసులకి ప్రతీకలు. మేషరాశి నుంచి మనకి మీనరాశి వరకు ఉన్నాయి కదా 12. కాబట్టి శివుడు కాలస్వరూపుడు. అలాగే అష్టదిక్కులు అష్టమూర్తి యొక్క చిదాకాశ స్వరూపమే. పంచభూతాలు అతడి యొక్క పంచముఖాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు కలిపితే ఏకాదశ రుద్రస్వరూపం అవుతుంది. అవే 11 కళలు. వీటినే ఏకాదశ రుద్రులు అని పిలుస్తారు. ఉమామహేశ్వర రూపం ఉన్నదే అది నిత్య ప్రసన్న రూపం. త్రిగుణాలను భస్మం చేసినటువంటి రూపమే త్రిపురాంతక రూపం. జ్ఞాననేత్రమే 3వ కన్ను. సమాధి స్థితిలో ప్రసన్నమైనటువంటి ధ్యానంలో ఉన్నప్పుడు నిరంతరాయంగా ప్రవహించేటటువంటి పవిత్రత ఏదైతే ఉందో ఆ పవిత్రత శివుడి యొక్క జటాజూటంలో ఉండేటటువంటి ఆ పరమ పావని గంగామాత. చూడండి ఎంత అద్భుతంగా వివరిస్తున్నాడు. అదే గనక మిథునం అయితే, మిథునం అంటే జంట, శివపార్వతులకు స్వరూపమే ఆ మిథున రాశి. ఆకాశంలో ఉంటుంది, 12 రాసుల్లో ఒకటి. ఆర్ద్ర నక్షత్రం ఆకాశంలో వెలుగుతున్నప్పుడే శివుడు మనకు దర్శనం ఇస్తాడు. అందుకనే ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఆర్ద్ర నక్షత్రానికి అంత మహిమ. మేము కూడా మా చీరాల పక్కనే వేటపాలెం, ఆ వేటపాలెంలో నందీశ్వరుడు భోగలింగేశ్వరుడు వెలసి ఉన్నాడు. గంగా పార్వతీ సమేత భోగలింగేశ్వరుడు. ఆయన దగ్గరికి వెళ్ళి మేము అభిషేకాలు చేసుకుంటాం. అలాగే బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివాలయం కూడా అది. అరుదుగా ఉంటాయి బ్రహ్మసూత్రం కలిగినవి. కాబట్టి అందుకని ఆర్ద్ర నక్షత్రం రోజు రాత్రి 10 గంటలకు మొదలుపెట్టి తెల్లవారేదాకా అభిషేకాలు చేస్తాం. చివర్లో అన్నాభిషేకం చేసి స్వామికి ఆ అన్నంతో పులిహార దద్దోజనం కలిపి అందరికీ ప్రసాదంగా పెడతాం. ఇక మిథున రాశిని సమీపించడానికి ముందర వృషభ రాశిని దాటి వెళ్ళాలి కదా, ఆ వృషభమే నందీశ్వరుడు. అది ధర్మస్వరూపం. అందుకనే ధర్మాన్ని వృషభంతో పోలుస్తారు. ఆయన ధర్మస్వరూపుడు కాబట్టి వృషభాన్ని వాహనంగా చేసుకొని ఉంటాడు శంకరుడు. విష్ణు సహస్రంలో కూడా వృషకర్మ వృషాకృతి అని అంటారు పరమాత్మని. అలాగే భ్రూమధ్యంలో వెలిగేటటువంటి జ్యోతి ఏదైతే ఉందో అది లలాటంలో ఉండే చంద్రకళ. యోగస్థితి వల్ల ఏర్పడేటటువంటి కామ జయం వల్ల స్త్రీ పురుషుల యొక్క భేదం నాశనం అయిపోయి ఏకత్వ స్థితిని పొందుతూ ఉన్నటువంటి స్వరూపం ఏదైతే ఉందో అదే అర్ధనారీశ్వర స్వరూపం. ఇది అలాగే సహస్రార కమలంలో లింగోద్భవ కాలంలో కర్పూర కళిక భగవంతుడి యొక్క జ్యోతిగా వెలుగొందుతూ ఉంటుంది. లింగం అంటే స్థూల శరీరంలో లోపల దాగి ఉండేటటువంటి లింగ శరీరం. ఇది జ్యోతి రూపంలో వెలుగుతూ ఉంటుంది అని వేదం చెబుతోంది. శివపూజ రహస్యాలు అనుష్ఠానం వల్ల, గురు కటాక్షం వల్ల మాత్రమే తెలుసుకోవటానికి వీలవుతుంది. అంత తేలిగ్గా అర్థం కావు. భౌతిక రూపమైనటువంటి పీఠికాపురం ఏ విధంగా ఉంటుందో జ్యోతిర్మయ స్వరూపమైనటువంటి స్వర్ణ పీఠికాపురం అనేది కూడా ఒకటి ఉన్నది. అది కంటికి కనపడదు. ఓ శివయోగి, అది నా చైతన్యం వల్ల నిర్మితమైంది. దాన్ని నన్ను నిరంతరము స్మరించే భక్తులు జ్ఞానులు మాత్రమే అనుభవంతో తెలుసుకోగలుగుతారు. కంటికి కనపడదు. వారు ఎంతెంత దూరంలో ఉన్నా స్వర్ణ పీఠికాపుర వాస్తవ్యులే అవుతారు. వారికి నేను సర్వదా సులభుణ్ణి అవుతాను అని స్వామి అన్నాడు. ఈ భౌతిక పీఠికాపురంలో
కుక్కుటేశ్వరుడి యొక్క ఆలయంలో నీవు చూసినటువంటి ఆ అర్చక స్వాములు ప్రమదగణాల అంశచేత పుట్టినటువంటి వాళ్ళు. భూతప్రేత పిశాచాది మహాగణాలు ఎన్నో ఉంటాయి. అయితే యోగాభ్యాసం చేసే కొద్దీ, శ్రీపాద శ్రీవల్లభుణ్ణి ఆరాధించే కొద్దీ ఆయా భూత ప్రేతాలు అలజడి సృష్టిస్తూనే ఉంటాయి. ఈ అడ్డంకులను దాటుకొని నన్ను చేరుకునేవాళ్ళు మాత్రమే ధన్యులు. నా పేరిట మహాసంస్థానాన్ని, మా మాతామహుడి యొక్క గృహంలో ఏర్పడినటువంటి విధానాన్ని అనేక పర్యాయాలు నేను చెప్పాను. నా సంకల్పం అమోఘమైంది. మా తాతగారి గృహంలో ఏర్పడినటువంటి నా సంస్థానం కూడా గొప్పది అంటున్నాడు. అలాగే చీమల బారులాగా లక్షలకు లక్షలు భక్తగణాలు, యోగిగణాలు నా సంస్థానాన్ని దర్శించగలుగుతారు. ఎవరు ఎప్పుడు ఎంతమంది ఏ విధానంగా రావాలో నేనే నిర్ణయిస్తాను అంటున్నాడు భగవానుడు. గురువుగారు పీఠికాపుర వాస్తవ్యులు అయినంత మాత్రాన శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క సంస్థానానికి వచ్చి దర్శనం పొందగలుగుతారు అనుకోవటం కల్ల. నా అనుగ్రహం యోగ్యుల మీద మాత్రమే అమృతమైనటువంటి వర్షం కురిపిస్తుంది. అయోగ్యులకు అది ఎండమావిలాగా ఉంటుంది అన్నాడు. అందదు. ఎండమావిలో నీళ్లు కనిపిస్తాయి కానీ దొరకవు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము 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 అని ఈ అధ్యాయాన్ని ముగించి 24వ అధ్యాయానికి వెళదాం. ఇందులో అర్ధనారీశ్వర తత్వ వివరణ చేశారు గురువుగారు. ఆ తర్వాత శంకర భట్టు శ్రీ ధర్మగుప్తుల వారిని శివుడికి ఉన్నటువంటి రకరకాల ఆభరణాలు, ఆయుధాలకు సంబంధించినటువంటి అంతరార్థాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. దానికి ధర్మగుప్తుల వారు చెబుతున్నాడు, అయ్యా శంకర భట్టు, గణపతి దేవుడికి పాశము, అంకుశాలు ముఖ్యమైనటువంటి ఆయుధాలు. పాశాంకుశధరం దేవం అంటాం. అదేవిధంగా విష్ణుమూర్తికి సుదర్శన చక్రం అనేది ముఖ్యమైన ఆయుధం. ఇదే విధంగా శంకరుడి వారికి త్రిశూలం అనేది ముఖ్య ఆయుధం. త్రిశూలానికి పైన 3 కొనలు ఉంటాయి కదా. ఒక కొన మధ్యలో ఉండేది పొడవుగా ఉంటుంది, మిగతా అటు ఇటు కుడి ఎడమ ఉండేవి కొంచెం తక్కువ పొడవులో ఉంటాయి. అవి అగ్నిజ్వాల రూపంలో ఉంటాయి. ఆ 3 కూడా అడుగున కలిసి ఉండి ఒకే శూలహస్తంగా ఉంటుంది. సత్వరజ స్తమో గుణాలకి ఆ 3 కొనలు ప్రతిరూపంగా ఉంటాయి. వీటి యొక్క ఏకత్వం నిజానికి అది త్రిగుణాతీతం. ఈ అంతరార్థంతోనే త్రిశూలం అనేది సూచిస్తుంది. అంతేకాకుండా ఇడా పింగళ అనేటువంటి నాడుల ద్వారా శ్వాస అనేది ప్రవహించి భూమధ్యంలో ఉండేటటువంటి శిరస్థానానికి చేరుకుంటుంది. ఇడా పింగళ సుషుమ్న అనేబడే ఈ 3 నాడుల యొక్క నాడులు బ్రహ్మజ్ఞాన కేంద్రం ఏదైతే ఉన్నదో దాన్ని త్రివేణి సంగమం అంటారు. ఈ 3 నాడులకి ప్రతీక ఈ త్రిశూలంలో ఉండేటువంటి ఈ 3 కొనలు. ఇది త్రిశూలం యొక్క అంతరార్థం. ఇక శివుడికి రెండోది నాగాభరణం ఉంది. కుండలిని శక్తి విజృంభించినప్పుడు అష్టసిద్ధులు కలుగుతాయి ఎవరికైనా. అంటే సాధకుడికి మొట్టమొదటి వచ్చేవి అష్టసిద్ధులు. అక్కడ ఆగిపోయినాడా భ్రష్టత్వం పొందుతాడు. వాటిని మ్యాజిక్కుల్లాగా ప్రదర్శిస్తూ దానివల్ల ధనాదాయం పొందుతూ ఉన్నాడా, ఇక వాడు భ్రష్టత్వం పొందినట్టే. అందుకనే సాధకుడు అక్కడ ఆగిపోకూడదు. అణిమాది అష్టసిద్ధులు అదుపులో పెట్టుకోవాలి. ఆ పని చేసిన వాడు హనుమస్వామి. అందుకనే ఆయన గొప్ప గురువు అయిపోయినాడు. అలాగే సర్పాకారంగా ఉండేటటువంటి కుండలిని శక్తిని సూచించడానికి శ్రీ శంకరుడు నాగాభరణాన్ని ధరిస్తాడు కాబట్టి, నాగులని ఆభరణంగా ధరిస్తాడు కాబట్టి ఆయన్ని నాగాభరణుడు అని పిలుస్తారు. శివుడికి ఈశ్వరుడు అనే మరొక పేరు ఉన్నది. ఈ మహాసిద్ధులన్నీ కూడా సర్పాలలాగా ప్రమాదకరమైనవి. ఈ అష్టసిద్ధులు
అణిమాది అష్టసిద్ధులు, వాటిని వశంలో ఉంచుకొని లోక కళ్యాణం కోసం ఎవడైతే ఉపయోగిస్తూ ఉంటాడో ఆయనే శివుడు. అందుకనే ఈశ్వరుడు అని పేరు వచ్చింది. ఈశ్వరుడు అంటే నియామకుడు. శివుడి యొక్క త్రిశూలానికి ఢమరుకం కట్టి ఉంటుంది. శబ్దగణకం ఆకాశం అని చెప్పబడింది. ఆకాశం శబ్దగుణకం. ఆకాశంలో శబ్దం యొక్క ప్రకంపనలు ప్రయాణిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం సెల్ ఫోన్ మాట్లాడుతున్నా ఆ ధ్వని తరంగాలు ఆకాశంలో ప్రవహిస్తూ ఉంటాయి, ప్రసారం అవుతూ ఉంటాయి. మనం మంత్రజపం చేసినప్పుడు కానీ ఆ మంత్రాన్ని విన్నప్పుడు కానీ స్పందనలు వెలువడి ఆ స్పందనలు శివుడి యొక్క ఢమరుక ధ్వని వంటి దానిని మన చెవుల్లో కలిగిస్తుంది. ఆ మంత్ర పునశ్చరణ చేయటం వల్ల యోగికి ఆనందం కలుగుతుంది. ఈ ఆనందం వల్ల తాండవం చేస్తుంది. దానికి గుర్తుగానే ఢమరుకాన్ని పరమేశ్వరుడు ధరిస్తాడు. ఇక కనుబొమ్మల మధ్య ఉండేటటువంటి ఆజ్ఞాచక్రం ఏదైతే ఉందో అది సమస్త జ్ఞానానికి కేంద్రంగా ఉంటుంది. జ్ఞానానికి అతీంద్రియమైనటువంటి దృష్టి కలగటమే ఆజ్ఞాచక్రం వికసింపబట్టం. ఈ చక్రం ద్వారానే భూత భవిష్యత్ వర్తమానాలు యోగి అనేటువంటి వాడు గ్రహించగలుగుతాడు. ఇదే పరమేశ్వరుడి యొక్క మూడో కన్ను. ఈ జ్ఞాననేత్రం వికసిస్తే కామస్వరూపుడైనటువంటి మన్మధుణ్ణి దహించటానికి వీలు కలుగుతుంది. అదే కామదహనం జరిగినటువంటి ఘట్టం. స్వామి యొక్క మూడవ కన్ను తెరుచుకోగానే ఆ కంటి మంటల్లో కామం భస్మం అయిపోయింది. అంటే జ్ఞానం అనేటువంటి అగ్ని అజ్ఞానం అనేటువంటి కామాన్ని దహించింది అని అర్థం చేసుకోవాలి. శివుడి యొక్క నివాసం శ్మశానం అని చెబుతారు. యోగాగ్ని వల్ల సమస్త కోరికలు భస్మం అయిపోయినప్పుడు ఆ యోగికి పరమశాంతి ప్రదాయకమైనటువంటి ఒక నిర్వాణ స్థితి అనుభవంలోకి వస్తుంది. జ్ఞానము యొక్క స్థితిని తెల్లటి రంగుతో పోలుస్తారు. అదే సత్వగుణం, అదే విభూతి. విభూతి కూడా తెల్లగా ఉంటుంది. మనిషికి ఆలోచనలు కోరికలు నశించడం వల్ల శుద్ధమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. దానివల్ల ఆనందం కలుగుతుంది. జ్ఞానము యొక్క పరిశుద్ధి ఆది భౌతిక, ఆది దైవిక, అలాగే ఆధ్యాత్మిక అనేటువంటి 3 తాపత్రయాలు, అలాగే మానసికం అనేటువంటి 4 స్థాయిల్లో జరుగుతుంది. మొత్తం 4 స్థాయిల్లో జరుగుతుంది. అవి ఆది భౌతికం, ఆధ్యాత్మికం, ఆది దైవికం. దీన్ని సూచించడానికి శివభక్తులు 4 విభూతి రేఖలు ధరిస్తారు. బంక లాంటి దివ్య ఔషధం శిలాజిత్ అనేది ఒకటి ఉన్నది. దాన్ని తినేటటువంటి వాళ్ళు నిత్య యవ్వనులుగా ఉంటారు. పూర్వకాలంలో శిలాదుడు అనేటువంటి ఒక మహర్షి రాళ్లని ఆహారంగా తీసుకొని జీవించేవాడు. ఆ శిలాద మహర్షి కొడుకే నందీశ్వరుడు. అంటే ఆత్మావై పుత్రనామాసి అంటారు కదా, ఆ మహాత్ముడే నందీశ్వరుడుగా పుట్టాడు. శ్రీకృష్ణుడు రోహిణీ నక్షత్రంలో వృషభ రాశిలో పుట్టాడు. ఆర్ద్ర నక్షత్రం అనేది రుద్రస్థానం. ఉమామహేశ్వరులు అర్ధనారీశ్వర తత్వాన్ని తెలిపేదే మిథున రాశి. ఈ రాశికి ముందుగా ఆకాశంలో వృషభ రాశి మనకు కనపడుతుంది. ఆ వృషభమే నందీశ్వరుడు. ఆయన శిలాదపుత్రుడు. నంది ధర్మస్వరూపాన్ని సూచిస్తుంది. నిమ్మనమైనటువంటి ప్రకృతికి చెందినటువంటి కామరూపుడైనటువంటి మన్మధుణ్ణి శివుడు దగ్ధం చేశాడు 3వ కంటి మంటలో. అప్పుడు మన్మధుడు నిరాకారుడై ఉన్నతమైనటువంటి ప్రకృతికి చెందినటువంటి దివ్య దాంపత్య ధర్మానికి చెందినటువంటి కామరూపుడుగా మారాడు. కాబట్టే కృష్ణుడు ఉపమన్యు అనేటువంటి ఋషి దగ్గర కొంతకాలం శిష్యరికం చేసి ఎంతో నిష్ఠతోటి శివోపాసన చేసి శివుడి యొక్క అనుగ్రహం వల్ల రుక్మిణీదేవి యందు ప్రద్యుమ్నుడు అనే కుమారుణ్ణి కన్నాడు.
ఈ ప్రద్యుమ్నుడే పూర్వజన్మంలో నిమ్న ప్రకృతికి చెందినటువంటి మన్మధుడు అని పిలువబడ్డాడు. ఆ దహింపబడినటువంటి మన్మధుడే ప్రద్యుమ్నుడుగా పుట్టాడు రుక్మిణీమాత గర్భంలో. ఈ వృషభం అనేది మన్మథ స్థానం, కామస్థానం కూడా. ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఎవరైనా సరే ఉంటే, ఎవరికైనా ఉంటే, ఏవైనా ఉంటే అవి ఉన్నత ప్రకృతికి చెందినవిగా ఉంటాయి. ఏ కోరికలు ధర్మబద్ధంగా ఉంటే. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి మదిని దోచే